హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇవి సేమియాలు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇలా స్మాష్ చేస్తున్నా చూడండి. వీటిని నేతిలో ఫ్రై చేసుకుంటారనమాట. ఇది పొడి సేమియాక్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్: నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు, ఇదేమో ఖర్జూర పండు, ఎండు ఖర్జూర పండు, నువ్వులు, గసగసాలు, నువ్వులు, బాదం పప్పు, షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా చేసేయాలన్నమాట. తడి దానికైనా పొడి దానికైనా సరే. ఇది ఫ్రైకి అనమాట, ఫ్రై సేమియాక్ అనమాట ఫ్రెండ్స్. ఇది లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నాన్ని 3 రోజులు పెడదాం అనుకున్నా, కుదరలేదు. అందుకే మరి చేస్తున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇట్లా చేయాలన్నమాట. చేసి ఇది నేతిలో వేపుకోవాలి. ఇది పొయ్యి మీద పెనం పెట్టానమాట. ఇందులో నెయ్యి వేస్తున్నాను నా ఫ్రెండ్స్. చూడండి, సేమియా వేయడానికి ఈ విధంగా జీడిపప్పు వేపుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా నేతిలో వేపుతున్నాను అన్నమాట. ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇది ఈ విధంగా వేపుకోవాలన్నమాట. ఇది ఇలా అంతా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇది తీసి ఒక పక్కన పెట్టాను. ఇప్పుడు ఇదే దాంట్లో ఈ బాదం పప్పు కూడా వేపుతున్నాను. ముక్కలు కట్ చేసి పెట్టాను కదా. ఇది కూడా అదే టైప్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేసి తీసేస్తున్నా చూడండి. దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నా. సేమియా ఆకాలి కదా. ఫ్రెండ్స్, ఇది సేమియా కూడా వేస్తున్నాను. ఇది పౌడర్ చేశాను కదా. ఈ విధంగా ఇది కూడా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రెడీ పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొడి సేమియాకి ఫ్రై చేసేస్తుంది నేతిలో. షుగరు, ఇందులో జీడిపప్పు, బాదం పప్పు రెండు ఫ్రై అయినాయి. ఇదేమో ఎండు ఖర్జూర పండు, ఇదేమో పచ్చి కూడా అనమాట. పచ్చి కొబ్బరి కూడా కావాలన్నమాట ఫ్రెండ్స్. పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది పచ్చి కొబ్బరి తురుము కూడా పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొడి సేమియాకి రెడీ పెట్టేసుకున్నాను అనమాట. సేమియాలు కూడా ఫ్రై చేసేసుకున్నాను నేతిలో. జీడిపప్పు, బాదం పప్పు కూడా నేతిలోనే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. కొబ్బరి, మిగిలిన అన్నీ కూడా పచ్చి ఐటమ్సే వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కానీ బాయిల్ చేయటానికి వాటర్ అనమాట, మంచినీళ్ళు పట్టి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా కూడా మరగాలన్నమాట. వాటర్ అంతా కూడా మరుగుతుంది అనమాట. చూడండి, లైట్గా వచ్చేసింది, హీట్ వచ్చేసింది అనమాట బాగా. ముందుగా రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి,
దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఒక స్పూను ఆయిల్ పోసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోసే కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ సేమియా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వంచేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది వంచేసుకుని ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్రై సేమియాక్ అనమాట. లేకపోతే ముద్ద అయిపోతే అస్సలు బాగోదన్నమాట. దానికి టెక్నిక్ కావాలన్నమాట ఫ్రెండ్స్. అది అంటే నాకు ఫ్రెండ్స్ వాళ్ళే కాబట్టి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది 3వ రోజున చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. అందుకని ఇప్పుడు చేసి పెడుతున్నాను అనమాట లేట్గా. చూడండి, ఇది మొత్తం అంతా కూడా దీంట్లో జల్లులో వంచేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది వేస్ట్ అనమాట, పారబోసేయటం అనమాట. ఇది ఇక ప్యాన్ కింద పెట్టేస్తే ఆరబెట్టేసారు అనమాట ఫ్రెండ్స్. ఇది అప్పుడు పొడి పొడిగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఫ్రెండ్స్ ఇలా అనమాట సర్వ్ చేసి పెట్టా. చూడండి, ఇక దీన్ని ఆరిపోయిన తర్వాత దీని మీద సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మళ్ళీ షుగర్ కూడా వేయాలన్నమాట. వేయాలన్నమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్ అసలు ప్రొసీజర్. ఇది